గద్దర్ గారి కూతురుతో మాట్లాడబోతున్నాను. ముఖ్యంగా ఏంటంటే నక్సల్స్ భావజాలం, నక్సల్స్ ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తికి పద్మ అవార్డులు ఎలా ఇస్తారు, అలాగే బీజేపీ కార్యకర్తలను, ఆర్ఎస్ఎస్ నేతలను, పోలీసులను పొట్టన పెట్టుకున్న వారికి పద్మ అవార్డులు ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు ఇంత పెద్ద వ్యాఖ్యలు చేసినప్పుడు కూతురిగా మీకేమనిపించింది? మొదటిగా బండి సంజయ్ అన్న గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో అది నిఖచ్చితంగా ఖండిస్తున్నాము. అట్లాగే యావత్ భారతదేశం తెలుగు ప్రజలంతా 2 రోజులుగా చాలా ముక్తకంఠంగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఖండిస్తూనే ఉన్నారు, నిరసన ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. నాకేమనిపించిందంటే ఒక సామాన్యమైన ఆడపిల్లకు చూస్తే ఒక తండ్రిని, ఆ చిన్నపిల్ల అయినా సరే తండ్రిని ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి ఫస్ట్ కొట్టి మాట్లాడుతుంది. ఒక సామాన్యమైన స్త్రీ అట్లాగే చేస్తుంది. మా నాయనని అంటావా బిడ్డను ఏదన్నా కానీ అని ఫస్ట్ ఒకటి గుద్దో ఒక దంచో మాట్లాడుతుంది. సో అది సామాన్యమైన స్త్రీ చేసే అంత బాధపడిపోతారు తండ్రిని ఎవరైనా. అది లోపల నుంచి వచ్చేస్తుంది, అది తట్టుకోలేము. ఎవరితోనైనా కొట్లాడతాం, ఎవరినైనా ఏమైనా చేసేస్తాం మా నాన్న దగ్గరకు వస్తే అని ఒక ఆవేశం లోపల నుంచి పుంజుకొచ్చేస్తుంది. యూ కెనాట్ స్టాప్ ఎ వుమెన్, ఎ చైల్డ్, ఎస్పెషల్లీ ఫీమేల్ బేబీ, లవ్ టువర్డ్స్ ఫాదర్. నాకు అట్లాగే ఉంటుంది, అట్లాగే ఉంది. ఎందుకంటే గద్దరన్న మీద తూటాలు పేల్చినప్పుడు నా వయసు 16 ఏండ్లు. మా నాన్న మీద తూటాలు పేల్చరా అని చెప్పి రాళ్ళు తీసి ఆ కారు మీదకి ఇసురుకుంటా, వాళ్ళు నా మీదకి ఫైరింగ్ చేస్తున్నా సరే వాళ్ళని చంపుతా అని రాళ్ళు ఇసురుకుంటా 2 కిలోమీటర్లు ఉరికిన దానికి, అంటే 16 ఏళ్ళప్పుడు నాకు వచ్చిన కోపానికి మళ్ళీ ఇప్పుడు వస్తున్న కోపానికి కానీ ఇప్పుడు వస్తున్న కోపాన్ని ఒక మెచ్యూర్డ్ ఉమెన్గా, అట్లాగే ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు ఏ విధంగా బిహేవ్ కావాలి, ఏ విధంగా రియాక్ట్ కావాలి దాన్ని ఆలోచించుకొని విన్నపించుకుంటున్నాం. అన్నగారు, బండి సంజయ్ అన్నగారు, మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు. యువర్ సెంట్రల్ మినిస్టర్. మనం ఏది మాట్లాడినా కానీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతాం. ప్రజల్ని, ఒక నాయకుడు ప్రజల్ని ఎప్పుడు తప్పు దారి పట్టించరు. తను ఎంత కష్టాలు పడుతున్నా కానీ ప్రజల్ని కరెక్ట్ దారిలో నడపాలనే చూస్తారు. సో ఆ విజ్ఞత మీకు లేదంటే నాలాంటి కొత్తగా వస్తున్న రాజకీయ నాయకులకు ఏమనిపిస్తుంది? వెదర్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ పొజిషన్ ఆర్ నాట్, యు ఆర్ నాట్ అనే అనిపిస్తుంది. అసలు ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎందుకంటే నాన్నగారి పేరు ముఖ్యంగా వినిపిస్తోంది, కానీ ఇప్పుడు ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వివాదంగా మారిపోయింది. ఇది జాతీయ అవార్డ్స్ వివిధ రాష్ట్రాలకు, దేశం నుంచి ముఖ్యులకు, అంటే ఎవరైతే సామాన్య ప్రజలలో కొంతమంది ఎవరైతే ఒక్కొక్క సెక్టర్లో నైపుణ్యత పరుస్తూ అది కూడా ప్రజలకు ఉపయోగపడేగా, ప్రజలకు సేవ చేసే పరంగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు అవార్డిస్తుంది. సో ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి కూడా ఒక నివేదిక, రిప్రజెంటేషన్స్ కొన్ని నేమ్స్ వెళ్తాయి జాతీయ అవార్డ్స్కి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది పేర్లను ప్రతిపాదించి పంపించినప్పుడు ఆ 5గురిలో 6గురిలో పేర్లు రాలేదు. అట్లాగే మనకు వచ్చిన 2 అవార్డులకు స్వాగతిస్తూ అన్న వాళ్ళకు అభినందన తెలిపారు మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు. వాళ్ళకు అభినందన తెలుపుతూ పాటు కొంచెము బాధ వ్యక్తపరిచారు. అంటే బాధ వ్యక్తపరచడంలో తప్పు లేదు, నోటికొచ్చినట్టు మాట్లాడడంలో తప్పు ఉంది. యూ కెన్ కన్వే యువర్ మెసేజ్. నేను 10 మందిని పంపించినాను, మన వాళ్ళకి రావాలి, ఎందుకంటే ఇట్ ఈజ్ అవర్ రైట్, దే ఆర్ కంప్లీట్లీ ఎలిజిబుల్. ఏ విధంగా పంపించామంటే వాళ్ళ పేర్లు, వాళ్ళని కళారంగంలో ఎలిజిబుల్ అని పంపించారు. ఒక పాటతో ఒక రాష్ట్రాన్ని సాధించి పెట్టిన మనిషి గొప్పవాడు కాదా? కోట్లాది గొంతులై నిలిచిన ఒక్క గొంతుతోనే గెలిచింది తెలంగాణ అనే ఒక మాటతోని పంపించిన, తమ జీవితాలు త్యాగం చేస్తారు ఒక తెలంగాణ కోసం, తొలి దశ యుద్ధం నుంచి అనే ఒక బాధ మన రేవంత్ అన్న గారు వ్యక్తపరిచారు. ఆయన స్థాయిలో ఉన్నప్పుడు ఆయన వ్యక్తపరచడంలో తప్పు లేదు. నేను ఒక లేఖ రాస్తాను, సరే అక్కడ ఉన్న ప్యానెల్లో తెలియదేమో,
తప్పిదాలు జరిగాయేమో, సో వీళ్ళ డీటెయిల్స్ ఇంకొంచెం రాసి పంపిస్తాను, నేను లేఖ రాస్తానని చాలా సింపుల్గా సామాన్యులు కూడా అర్థమయ్యేటట్టు చెప్పారు. సో దానికి కౌంటర్గా మార్నింగ్ బండే సంజయ్ అన్నయ్య గారు చాలా పాజిటివ్గా చెప్పాల్సింది. అరే మనకు వచ్చినారు, పంపించినారు, అది ప్యానెల్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, అక్కడ ఏమైనా అయిందేమో గద్దరన్న కానీ, మన గోరెంటి వెంకన్న కానీ, అందరిశ్రీ కానీ, తిరుమలరావు గారు కానీ, సుక్క అన్న కానీ, వాళ్ళందరూ కూడా మనవాలే అని చెప్పింటే మాత్రం అక్కడ ఉంటుండే అన్న బండి సంజయ్ అని. వాడోడు వీడోడు అంటే నువ్వు ఓడు అంటారు. అదే జరిగింది ఇప్పుడు. అంతే కదా. వెరీ సింపుల్, వెరీ సింపుల్. యు ఆర్ జస్ట్ టాకింగ్ లైక్ అన్ లేమెన్, రైట్? ఒక బాధ అంటే వాడోడు ఎందుకు ఇస్తాం, మేము ఇయ్యమంటే అసలు మీ ఇంట్లో నుంచి ఇస్తున్నారా? నాకు వందలాదిగా ఫోన్స్ వచ్చాయి. ఫస్ట్ డే వీఆర్ జస్ట్ లిజనింగ్, అనలైజ్ చేయాలి కదా మనం పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడని. వందలాదిగా ఫోన్స్ ప్రెస్ నుంచి, సామాన్య ప్రజల నుంచి, అమ్మ ఇంట్లో నుంచి ఇస్తున్నారమ్మ బండి సంజయ్ అనే అవార్డు, లేకపోతే బీజేపీ పార్టీ ఇస్తుందా, లేకపోతే అది జాతీయ పురస్కారమా? ఆ క్లారిటీ ఇవ్వండి ప్రజలకి. సో ద వే యు ఆర్ కమ్యూనికేటింగ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అది తెలియకుండా ఆ స్థాయి దాకా పోయినామంటే, ఒక సామాన్య ప్రజల జీవితాలు తెలియకుండా, ఒక సామాన్య ప్రజల మాట భావాలు తెలియకుండా, ఒక కుర్చీలోకి రాగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, నిన్ను ఎవరైతే ఊసబెట్టారో వాళ్ళని తీసి పాతాళానికి తొక్కేస్తారని అని ఒక భయము భక్తి లేకుండా మాట్లాడితే 2 రోజులు జరుగుతున్నది అదే. తన పదం కథంతో కోట్లాది మందిలో విప్లవ జ్వాలలు రేకెత్తించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారు. ఆయన ఉన్నత చదువులు చదువుకున్నారు. ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్ చేసి ఆయన ఉద్యమం వైపు ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే ఇప్పుడు ఆయన గురించి వచ్చిన మాటలు చిన్నవేం కాదు, కొందరి ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తి అంటున్నారు. ఇందులో నిజమెంత? మీకు తెలిసిన వాస్తవాలేంటి? గద్దర్ గారు ఒక దళిత కుటుంబంలో జన్మించారు. ఒక అంటరాని కుటుంబం, ఒక అణగారిన కుటుంబం, ఊరికి వెలివేయబడ్డ కుటుంబం, మనుషుల్ని మనుషులుగా చూసే కుటుంబం కాదు. ఆయన పుట్టి పెరుగుతున్న తరుణంలో ఒక చిన్న బిడ్డ, అరే నేను ఈ వాడల్నే ఉండాలి బిడ్డ, మనం అక్కడ గేటు దాటిపోవద్దు అంటే అర్థం కాదు కదా చిన్నపిల్లలకు. మా అమ్మ కష్టపడుతుంది, మా నాన్న ఇంకొక పట్నం పోయి ఊరికి పోయి పని చేసుకొని నెలకు 6 నెలలు వస్తున్నారు. మా ఇద్దరు అక్కలు చిన్న 5 ఏళ్ళు 6 ఏళ్ళకే మన దగ్గర తిండి లేక పెళ్లి చేసి ఇంకొక ఊరికి పంపించేశారు. మా అన్న చదువుతున్నాడు కాబట్టి నాకు చదువు లేదు. ఒక పూట మా అమ్మ తింటే ఒక పూట నేను తింటే ఇంకొక పూట మా అన్నకు పెట్టేవాళ్ళ. మా అమ్మకు ఒక పూట కూడా తిండి లేదు కాదు. మాకు చదువు లేదు, మాకు నీళ్లు లేవు, మాకు బట్టలు లేవు. నా ఒక్కదాని కాదు, నా చుట్టుపక్కల పరిసరాలు అంటే మళ్ళీ ఆ గేటు దాటితే, ఆ వాడ గీత దాటితే ఇంకొక ప్రపంచం. వాళ్ళకి ఎక్కువ తిండి ఉన్నాయి, ఎక్కువ బట్టలు ఉన్నాయి, అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇదేమీ అన్యాయమని చాలా చిగురిస్తున్నప్పుడే ఆయనకు మనుషుల్లో ఈ డిఫరెన్సెస్ కనిపిస్తాయి. ఎందుకంటే కారణ్య జన్ముడు కాబట్టి, కారణ్య జన్ముడు యుగపురుషుడు కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ జ్ఞానాన్ని ఏంటి అని క్వశ్చనింగ్. ఏ చిన్న సామాన్య మనం ఇంట్లో మన బిడ్డల్నే కొంచెం డిఫరెన్స్ చూపిస్తే, అమ్మ ఎందుకు అలా చేస్తున్నావు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు ప్రశ్నిస్తారు. స్కూల్లో, బడిలో, గుడిలోకి రానిచ్చేవారు. అలాంటి జరుగుతున్న తరంలో మా తాతగారు అంబేద్కర్ గారి క్లాసెస్ విన్నారనమాట. సో మా తాతగారు అంబేద్కర్ వాది. అప్పటికే మా అత్తమ్మల్ని చదివించారు ఆ ఏటనే. ఇంట్లో దళిత బిడ్డలు మనమంతా చదువుకోవాలి, అనగారిన వర్గాలకు, అంటరాని వాళ్ళకు, స్త్రీలకు, అణిచివేతబడుతున్న వాళ్ళకు చదువే ఆయుధం, జ్ఞానమే ఆయుధం. చదవాలని కుటుంబ సభ్యులకు అందరికీ చదువు కష్టపడి చదువు నేర్పించుకుంటూ వచ్చారు. ఆ చదువుతున్న క్రమంలో అంబేద్కర్ వాదిగా తన జీవితాన్ని మొదలుపెట్టారు గద్దర్ గారు. అలా చదువుకుంటూ ఆల్వేస్ టాప్ ఉన్నారు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి, PUC కంప్లీట్ చేసి, ఇంటర్ కంప్లీట్ చేసి, అక్కడి నుంచి పైన ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ స్టార్ట్ అయినప్పుడు కనెక్ట్ అయ్యారు ఆర్ట్స్ క్లబ్కి, నక్సల్బరీ మూమెంట్కి. తనలో ఉన్న ఆ ఆటని, పాటని, ఒగ్గు కథని ఈ ఆర్ట్ లవర్స్ అసోసియేషన్ కనెక్ట్ అయ్యి, నక్సల్బరీ మూమెంట్ కనెక్ట్ అయ్యి, అప్పుడు తను అనుకున్నాడు ఇది ఒక దారి, నా కన్నీలకు, నా అణిచివేతకు, నాతో ఒక మనిషిని మనిషిగా చూడని తరాన్ని కొట్లాడి సాధించుకుంటేనే నా ఒక్కొని కాదు, లక్షలాదిగా చనిపోతున్నా, అణిచివేయబడుతున్నా
అనగారిన వర్గాలకు, మైనారిటీలకు, స్త్రీలకు, పిల్లలకు ఒక బతుకుబాట అవుతుందేమో అని తనకు కనిపించిన దారిలో అప్పుడు వాళ్ళు కరెక్టే అనిపించినారు. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనం రా, సుత్తె మనది, కత్తి మనది, పార మనది, పలుగు మనది, హా బండి మనదిరా, బండెడ్లు మనైరా, ఆ దొర ఏందిరో, దొర పీకుడేందిరో, జాలిం కోన్ రే, ఉస్కా జులుం క్యా రే. అఫ్ కోర్స్ దట్ వాజ్ రైట్ ఎట్ దట్ టైం. ఆ రోజు వాళ్ళు కొట్లాడినారు కాబట్టి నేను ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతాను ఒక దళిత బిడ్డని. అది సమాజమే అక్కడ. దట్ ఈస్ అ ఫ్యాక్ట్ దేర్. సో అలా ప్రయాణం మొదలైన గద్దర్ గారు దెన్ కమ్స్ టు ఈజ్ అ నక్సలైట్ అన్నారు. సో బండి సంజయ్ అన్న గారు అండ్ ప్రజలకందరికి తెలియాల్సిన నిజం, హూ ఈజ్ అ నక్సలైట్? నక్సలైట్లని ఎవరు తయారు చేశారు? నక్సలైట్ అంటే ఏమిటి? వాళ్ళు ఏమన్నా బిజినెస్లు నడుపుతున్నారా? భూదందాలు నడుపుతున్నారా? ల్యాండ్ మాఫియాలు నడుపుతున్నారా? ఉష్క మాఫియా నడుపుతున్నారా? లిక్కర్ మాఫియా నడుపుతున్నారా? రైట్, పిల్లల్ని, ఫ్యామిలీని కోట్లు గడించి అమెరికా బ్యాంకులలో, రిజర్వ్ బ్యాంక్స్లలో దాచుకుంటున్నారా? ఎవ్రీబడి షుడ్ నో, ద ఎడ్యుకేటెడ్ హ్యావ్ టు నో, ద ఉమెన్ హ్యావ్ టు నో హూ ఆర్ ఇన్ ద అర్బన్ ఏరియా. ఎవరు నక్సలైట్లు? కూటికి లేని వాళ్ళు, కన్నీళ్ళు, కష్టాలు, అణిచివేతలో పెరుగుతున్నవారు. మా గుడిసె పీకపోతుంది, మా గుడిసె పీకకండి, మా పొట్ట కొట్టకండి, మా అన్నం కింద పడేయకండి, మా బువ్వ మాకు కావాలి, మా సద్ది బువ్వ, మా పాసిపోయిన బువ్వ, మా చింపిరి బట్టలు, మా రేకుల తడుక మాకు ఉండని అని తిరుగుబాటు చేసేవాళ్ళే నక్సలైట్ అని నాకు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. వాళ్ళు కొట్లాడుతున్నారు, జల్ జంగల్ జమీన్ అని కొట్లాడుతున్నారు. వాళ్ళని మీరు పోయి అడవిలోకి పోయి స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి కోట్ల కొద్దీ ఏని ఇంప్లిమెంట్ చేసి పట్టుకొని వచ్చి కాల్చి ఎన్కౌంటర్స్ అంటున్నారు. దానికి నిజ నిర్ధారణ చేసి మాట్లాడండి ముందుగా మీ ప్రభుత్వం. మీరు మరి బహిరంగంగా తిరుగుతున్న దొంగల్ని, లంగల్ని ఏం చేస్తున్నారండి మీరు? బెయిల్ వచ్చేస్తే గంటకే. డ్రగ్ మాఫియా నడుస్తూనే ఉంది, ల్యాండ్ మాఫియా నడుస్తూనే ఉంది, స్త్రీల మీద రేపులు నడుస్తూనే ఉన్నాయి, పిల్లల్ని మీద దౌర్జన్యం నడుస్తూనే ఉంది, అణిచివేత నడుస్తూనే ఉంది. మరి బహిరంగంగా కనిపిస్తున్న వాళ్ళని మరి ఇంప్లిమెంట్ చేసి, కోర్టులు ఇంప్లిమెంట్ చేసి, ఒక పోలీస్ కేసు పెట్టి జైల్లో పెట్టే దమ్ము లేని వాళ్ళు. ఈ వ్యత్యాసం ప్రజలకు అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. హూ ఈజ్ నక్సలైట్? అట్లానే నేను నక్సలైట్ బిడ్డగా నాకు తెలుసు, నేను చిన్నప్పుడు ఎంత నిజాయితీగా ఉండిపోయినారు, పని చేసినారు, చనిపోయిన అమరులైనారు. ఎంతమంది రెడీ ఉన్నారండి తమ జీవితాన్ని వదిలేసని ఇంకొవరు కోసమో, తెలవని వాళ్ళ కోసం పోయి ఎన్కౌంటర్ చనిపోవడం, మన వాళ్ళ కోసం మనమే మన పాకెట్ నుంచి పైసలు తీసి ఇయ్యని యుగంలో బతుకుతున్నప్పుడు, అండ్ యు ఆర్ గోయింగ్ అండ్ గివింగ్ యువర్ లైఫ్స్ టు ద పీపుల్ హూ డోంట్ నో, sacrificing your life just like our independence, just like our Telangana agitation, రైట్? అది వ్యత్యాసం తెలవాలి. దాని మీద చాలా డిబేట్ జరగాలి. మేధావులు, నేను చాలా చిన్న దాన్ని మాట్లాడడానికి, రైట్? సో మేధావులు మాట్లాడాలి, జర్నలిస్టులు మాట్లాడాలి, సామాన్య ప్రజలు మాట్లాడాలి, ఒక రీసెర్చ్ నడవాలి. దిస్ రీసెర్చ్ హ్యాస్ టు బి డన్. 60 ఏళ్ళగా నక్సల్బరీ మూవ్మెంట్ నడుస్తుంది, ఇంకా నడుస్తుంది. ఎక్కడ చిన్నపిల్లలు పట్టుకొని నడుస్తున్నారు, కొట్లాడుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. తప్పు లేదు. చంటి బిడ్డ కూడా తిరుగుబాటు, పసికందు కూడా పాలియకపోతే తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ నక్సలైట్లు అయితే డెఫినెట్లీ వాళ్ళు నక్సలైట్లు అవుతారు, గద్దర్లు అవుతారు. సో ఇది తెలుసుకోవాల్సిన జ్ఞానము. ఇది మంచి క్వశ్చన్ రేజ్ చేసినారు బండి సంజయ్ అన్న గారు. సో సామాన్య ప్రజలు, మన అర్బన్లో ఉన్నవాళ్ళు, యావత్ భారతదేశం అంటే నక్సలైట్లు ఎవరు, మావోయిస్టులు ఎవరు, అసలు వాళ్ళు ఎందుకు ఉంటారు, మనం పోయి చూద్దాం. రైట్, ఆల్ ద ఎడ్యుకేటెడ్, ఆల్ ద రీసెర్చ్ స్టూడెంట్స్ గో అండ్ డూ ద రీసెర్చ్ స్టడీ అండ్ గో టు దెమ్, టాక్ టు దెమ్. వాళ్ళేమో దొంగలాగా హైదరాబాద్లో ఎన్ని దొంగతనాలు అవుతున్నాయండి, ఇంట్లోకి వచ్చి కొట్టి తీసుకొని పోతారు. మరి దాని ఎందుకు హరికడతలేరు? రైట్, సో ఇలా మాట్లాడుకుంటే ఇట్ విల్ గో.